ఆషాఢమాస బోనాల జాతర హైదరాబాద్ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ఉదయం నుంచే సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. సింహవాహిని అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలకు అధికారులు సర్వం సిద్దం చేశారు. అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయగా డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలతో లాల్ దర్వాజా దేవాలయం మారుమోగుతుంది. అధికారికంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను బంగారు బోనాలు తీసుకుని వస్తున్నారు. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు పొన్నం, కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జగ్గారెడ్డి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కలెక్టర్ ప్రియాంక అలా అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు రాష్ట్రంలో వర్షాలు కురిసి పంటలు సుఖశాంతులతో ఉండాలని, వ్యాపారాలు బాగా జరగాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ బోనాల పండుగ హైదరాబాద్ అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా 20 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడమే కాకుండా 20 కోట్ల రూపాయలు మళ్ళీ ఎస్డిఎఫ్ నిధుల ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి మంచినీళ్ల సౌకర్యము మధ్య మధ్యలో వాలంటీర్లు చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి రేపు శ్రావణ మాసంలో కూడా ఇంతే పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు దేవాదాయ శాఖ తరఫున తీసుకుంటామని మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఆ అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజలందరిపై సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలు పడాలని, అందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ అమ్మవారు దీవెన ఇయ్యాలని ఆ అమ్మవారిని సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. సింహవాహిని అమ్మవారిని సినీ నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగర్ మంగ్లీ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు బాగా పడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ఆ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. రైతులు సంతోషంగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి. హైదరాబాద్ లో కూడా మీ వ్యాపారాలు, వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి. అట్లాగే ఆ తల్లి ఆశీస్సులతో మన దేశం కూడా ముంగడికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన ఆలయ కమిటీకి, పెద్దలందరికీ నమస్కారాలు. సాయంత్రం సింహవాహిని అమ్మవారి శాంతి కళ్యాణం, రాత్రి 10:30కు అమ్మవారికి బోనాలు, ఉడిబియ్యం, చీర, సారే సమర్పించనున్నారు. అమ్మవారిని దర్శనానికి 5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారన్న అంచనాతో 25,000 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు రంగం భవిష్యవాణి, పోతురాజు విన్యాసాలు, భవానీ రథయాత్ర ఉంటుంది.
సొంత కుండలోన వండుకోని అన్నము పసుపు కుంకుమలతో నెత్తికెత్తుకున్నము పేపాకుల కంకణాలు కడితిమె తల్లో కుమా కుమా గుగ్గిలాల తుప్పమేస్తిమే కుండ పైన చిన్న గురికి దానిపైన కంచుడు శివసత్తుల సింధులతో గుడి కాడనకించుడు సాగబోసిన తల్లి ఆరగించరామమ్మా రాదు తొలిగేటలు ఈరగోడలు సందడెంతో చేసే గజ్జెల్లలాకులు పంచికుండ రంగమెక్కి నీకు మొక్కులు అలారం బండ్లులాగే మేకపోతులు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలకు సంబంధించి మా ప్రతినిధి శివరామకృష్ణ మరింత సమాచారం ప్రత్యక్షంగా అందిస్తారు. రైట్ శిరీష, ఉదయం నుంచి కూడా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలను సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉదయం నుంచి చూస్తే కనుక ఇప్పుడు కొద్ది రష్ తగ్గినట్టుగా కూడా కనిపిస్తుంది. ఉదయం భారీగా ఉండేది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పుడే ఇక్కడ చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇక్కడికి జరుగుతున్నటువంటి ఈ మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ అట్లాగే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వసతులపైన కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కేవలం ఈ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి 5,50,000 రూపాయలు గత ప్రభుత్వంలో 5 లక్షల రూపాయలు ఇచ్చారని ఇప్పుడు 5,50,000 రూపాయలు కేవలం 50,000 రూపాయలు పెంచడం ఇక్కడ చేసినటువంటి డెకరేషన్కి కూడా ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో సరిపోవని చెప్పి కూడా ఇటు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రంజాన్కి ఏదైతే ఉందో దానికి దాదాపు 33 కోట్లు ఇచ్చిన తర్వాత ఇటువంటి పండుగలు ఇంత పాతబస్తీ మొత్తం పండుగ వాతావరణం సంతరించుకున్నటువంటి ఈ క్రమంలో ఇటువంటి పెద్ద పెద్ద పండుగలకు కేవలం ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లు ఇవ్వడము, ఈ లాల్ దర్వాజా సింహవాహినికి అమ్మవారి బోనాల పండుగకి 5,50,000 ఇవ్వడము ఈ ప్రభుత్వం సిగ్గుచేటని కూడా చెప్పి వాళ్ళు విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడము, అట్లాగే ఈ పోతరాజుల విన్యాసాలు కూడా ఉదయం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి జ్యోత్స్నా ద్వారా ఇక్కడికి అమ్మవారికి ప్రత్యేకంగా పట్టు వస్త్రాన్ని కూడా సమర్పించినటువంటి పరిస్థితిని మనము చూడొచ్చు. అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎటువంటి రద్దీ లేకుండా కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. అయితే దాదాపుగా 2,500 మంది పోలీసుల సిబ్బంది ఇక్కడ ఈ రద్దీని క్రమబద్ధీకరించేందుకు కూడా పనిచేస్తున్నారు. వీటితో పాటు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఆలయం నుంచి బయటకు వచ్చే దర్శనం పూర్తయిన తర్వాత బయటకు వచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వేదిక కానీ అట్లాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నిటికీ సంబంధించి దాదాపు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇక్కడ రక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో, భద్రతా చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో పాటు అట్లాగే అమ్మవారికి
బోనం చెల్లించేందుకు అట్లాగే పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఒడిబియ్యం సమర్పించేందుకు కూడా పాత బస్తీ నుంచి జనాలు అధికంగా వస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ అట్లా వాటితో పాటు పిల్లలు పెద్దలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ మొత్తం పాత బస్తీ ఈ ప్రాంతం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ పరిస్థితిని గమనిస్తే మరికొద్దిసేపు పాటు ఇదే రష్ ఉండేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 5-6 గంటల తర్వాత అమ్మవారి శాంతి కళ్యాణం జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శాంతి కళ్యాణం జరిగేంత వరకు కూడా ఈ పాత బస్తీ నుంచి అట్లాగే మిగతా ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.